హాయ్ అండి. నమస్తే. నేను మీ జయశ్రీ. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మరి మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈరోజైతే మనం దొండకాయ ఉల్లికారం తయారు చేసుకుందాం. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. టమోటా పప్పు, సొరకాయ పప్పు ఇలా చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు సైడ్ డిష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. స్పైసీగా తినే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది, ఇష్టపడతారు. నేను అరకిలో దొండకాయలు కట్ చేసి రెడీ చేసుకున్నాను. తగినంత ఆయిల్ వేసుకొని దానిలో వేయిస్తున్నాను. ఇవి స్టవ్ హైలో పెట్టుకుంటే దొండకాయలు త్వరగా వేగిపోతాయి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి కాస్త దోరగా వేగనివ్వండి. వేగిన తర్వాత తీసేద్దాం. ఇక్కడ మీకు ఆయిల్ వేసుకోవడం ఇష్టం లేకపోతే పొడివైనా సరే వేయించేసుకోవచ్చు. జీలకర్ర, ధనియాలు వాటిని తీసిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేయించుకుందాం. నేను ఇక్కడ ఆనియన్స్ చిన్న సైజ్ తీసుకున్నాను 2. ఇవి 50% వేగితే సరిపోతుంది. వీటిని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. చిన్న సైజు నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ సైజ్ చింతపండు తీసుకోవాలి. ఇది వేసిన తర్వాత తగినంత కారం దీనిలోనే వేసేసుకుందాం. 1 స్పూన్ కారం సరిపోయింది. ఇది ఇలా మొత్తం కలిపి గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా చేయొద్దు, ఇలా అయితే సరిపోతుంది. ఇవి కొంచెం వేగాయి కదా, ఇప్పుడు 1 పావు టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ వేసి వేయించుకుందాం. ఆయిల్ సరిపోకపోతే వేసుకోండి. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగా వేగుతాయి. స్టవ్ హైలో పెట్టి దగ్గరుండి దొండకాయలు వేయిస్తే చాలా బాగా వస్తాయి. సిమ్లో పెట్టి మగ్గించడం వలన కొంచెం వాటర్లా అనిపిస్తూ ఉంటాయి, కానీ ఇలా ఫ్రై చేసుకుంటే మాడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇవి పూర్తిగా ఉడికిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేసుకుందాం. ఇది వేసుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికనివ్వండి. ఒకదాని రుచి ఒకదానికి చక్కగా పట్టి మంచి రుచి అయితే వస్తుంది. చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.